గరిబోళ్ల పెళ్లిళ్లకు అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్. 2 అనాథ అమ్మాయిలకు, 2 వికలాంగుల కూతుళ్ల వివాహానికి, ఉప్పల ఫౌండేషన్ చేయూత. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఒకే రోజు 4 అమ్మాయిల పెళ్లిళ్లకు మంగళసూత్రం, మెట్టెలు, చీరె, గాజులు విరాళం. హైదరాబాద్కు చెందిన బ్రాహ్మణ అమ్మాయి రుచిక, నల్గొండకు చెందిన తల్లిదండ్రులు లేని రజక అమ్మాయి మల్లేశ్వరి, నాగోల్ బండ్లగూడకు చెందిన బీసీ గౌడ్స్ అమ్మాయి శ్రావణి మరియు వరంగల్, జనగాంకి చెందిన అమ్మాయి ఎస్టి లంబాడ అమ్మాయి మౌనిక వివాహం కోసం హైదరాబాద్ నాగోల్లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసానికి వచ్చి కలిసిన సందర్భంగా వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి తెలుసుకుని, వారికి ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిల పెళ్లిళ్లకు మంగళసూత్రం, మెట్టెలు, చీరె, గాజులు విరాళం ఇవ్వడం జరుగుతున్నదని, ఈ విరాళం ఒక్క పేద ఆర్యవైశ్యులకు మాత్రమే కాకుండా అన్ని కులాలకు చెందిన వారికి, అన్ని ప్రాంతాల నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లి కోసం పుస్తే, మెట్టెలు, చీర, గాజులు సహాయం చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో 4 పెళ్లి కూతుర్లు, వారి కుటుంబ సభ్యులు, జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్, సునీత, యాదయ్య, స్వరూప, మల్లేష్, వెంకటేష్ మరియు చంద్రశేఖర్ గుప్తా, జర్నలిస్ట్ ఎం శంకర్ గుప్తా, చంద్రశేఖరరావు, మల్లేష్ తదితరులు ఉన్నారు.